బస్సుతో పాటు ఆటో అంటే ఆర్టీసీ బస్సు దిగంగానే అక్కడ ఆటో ఉంటుంది. బస్సు దిగిన ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో ఆటో ఎక్కి ఇండ్లలో చేరిపోవచ్చు అనమాట. ఇది గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్. కొత్తగా ఈ ఆటో పెట్టి ప్రభుత్వం టీజీఆర్టీసీ ద్వారా ఆటోలను తీసుకొచ్చి ప్రయాణికులకు మళ్ళా ట్రాన్స్పోర్టేషన్ సంబంధించింది ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తున్నదట. ముందుగా ఎక్కడ చేస్తున్నారు ఇది అంటే గ్రేటర్ హైదరాబాదు, కరీంనగర్, వరంగల్, నిజామాబాదు, ఖమ్మం, మహబూబ్ నగర్ ఇలాంటి పెద్ద పెద్ద నగరాలలో వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారట. తర్వాత ఈ ఏదైతే ఉందో ఈ చిన్న చిన్న నగరాలు ఉంటాయి కదా, ఆటోల మీద ఆధారపడకుండా ఏదో ఎప్పుడో ఒకసారి ఆటో ఎక్కి క్యాండిడేట్ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారట. అయితే మంచి పనే ఇది మంచి పనే. ఆర్టీసీ కొత్త సేవలు చేస్తున్నది మంచి పనే. ఆటోకి ఒక డ్రైవర్ను మీరు రిక్రూట్మెంట్ చేయండి. ఎవరైతే 4-wheel లైసెన్స్ నడిపి ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్ ఉంటారో వాళ్ళను మీరు కొత్తగా రిక్రూట్ చేసి ఈ ఆటోలకు డ్రైవర్లుగా మీరు జాబులు ఇవ్వండి. జాబులు ఇస్తే వాళ్ళకు జాబ్ వచ్చినట్టు ఉంటుంది, ఇక్కడ టీజీఆర్టీసీలో ఆటో నడిచినట్టు ఉంటుంది, ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్టు ఉంటుంది. 3 రకాలుగా పనిచేస్తుంది. లేదా ఈ ప్రైవేట్ ఆటోలు ఎవరైతే ఉన్నారో అంటే ఆటోల మీద జీవనాధారం పొందే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆటోల మీద కుటుంబాన్ని పోషించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టీజీఆర్టీసీ దాంట్లో విలీనం చేసే ప్రయత్నం చేసి వాళ్ళకు కూడా ఉపాధి కల్పించింది. నేను ఎట్లా అంటున్నా అంటే ఇప్పుడు ఊబరు, ర్యాపిడోలా చాలా మంది బైకులు, ఆటోలు పెట్టుకుంటున్నారు. దాని తరహాలోనే టీజీఆర్టీసీలో ఆటో పెట్టుకునే ఫెసిలిటీస్ కల్పిస్తే వాళ్ళు కూడా అందులో ఆటో పెట్టుకుంటారు. వీలైతే బయట కొట్టుకుంటారు, అయితే ఆర్టీసీలో కొట్టుకుంటారు. వాళ్ళకు రైడ్కు గింత అని చెప్పి మీరు కమిషన్ ఇవ్వండి. మీరు ఇక ఈ 2 ఏమో అంటే వాళ్ళ నోట్ల మట్ట కొట్టినట్టే. ఎంతోమంది ఆటోలు నడుపుకుంటూ ఫ్యామిలీని చదివించుకుంటారు. వరంగల్ పోతే కుప్పల ఆటోలు ఉంటాయి. అక్కడ మనం ఆపాల్సిన అవసరం లేదు, వాళ్ళే మన ముందరగా చెడిపోవాలని అడుగుతారు. ఎందుకంటే అక్కడ ఆ ఆటో మీదనే ఆధారపడి చాలామంది రూమ్ రెంట్లు కట్టుకుంటారు, పిల్లలను చదివించుకుంటారు, ఇంటి పోషణ చూసుకుంటారు, భార్య ఖర్చులు చూసుకుంటారు, వాళ్ళ ఖర్చులు చూసుకుంటారు, ప్రతి ఒక్కరి ఖర్చులు చూసుకుంటారు. నువ్వు కొత్త ఆటోలు తీసుకొచ్చి ఆడ పెట్టి నీ ఆటో నడవనియా, నా ఆర్టీసీ నడవనిస్తా అంటే వాళ్ళ బతుకుల మీద మీరు దెబ్బ కొట్టినట్టే కదా, వాళ్ళ బతుకులు బుగ్గిపాలు చేసినట్టే కదా. మరి కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం కల్పించి ఊబరు, ర్యాపిడో, ఇంకేదో జెప్టో ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు ఎట్లయితే అట్లా ఆటోలు ఇంక్లూడ్ చేసుకుంటున్నారో టీజీఆర్టీసీ సైట్లో కూడా వాళ్ళు ఆటో పెట్టుకొని నడుపుకున్నట్టుగా చూసుకోరు. లేకపోతే రానున్న రోజులలో మీరు గిట్లనే కనుక ఒకవేళ లేదు నీ ఆటో నడవది, నా ఆటో నడుతుంది అని చెప్పి మీరు అట్లా అంటే ఆటోలలో యూనియన్ ఉద్యమాలు చేస్తారు. మళ్ళా ఎప్పుడైతే ఆర్టీసీ ఉద్యమాలు చేసిర్రో ఇట్లా ఆటోలలో యూనియన్లు ఉద్యమాలు చేస్తారు. అంత తెలంగాణలో మళ్ళీ రచ్చ ఇదో పెంట్ అవుతుంది. గాలివాయు కంపెనీ ముడ్డిదల పెట్టుకున్నాడు అంటే గిది అవుతుంది. 2 రకాలుగా ఆలోచించండి. ఇవ్వండి, తప్పట్లేదు. ఈ ఆటోలు ఇవ్వండి, ఇంకేమని ఇవ్వండి. యువతకు డ్రైవర్లుగా ఇవ్వండి, వాళ్ళకు నెలకు 20,000 25,000 జీతం ఇవ్వండి. వాళ్ళు నడుపుకుంటారు. టీజీఆర్టీసీ ఆటో అంటే ఎక్కడ ఎవరు పట్టుకోరు కదా, వాళ్ళు ట్రిప్పులు కొడుతుంటారు, టికెట్ తీసుకుంటారు. ఆటోకు 4-5 టికెట్ తీసుకుంటారు, సాయంత్రం కాగానే లెక్క పెడతారు. నేను చెప్పినట్టు వీళ్ళని ఇంక్లూడ్ చేసుకోండి. ఓకే, ఎందుకంటే అది చెయ్యాలి ఇది చెయ్య అంటే వీళ్ళు ఉద్యమాలు చేస్తారు, వాళ్ళకి కడుపు కొడుతున్నారు అని చెప్పి వాళ్ళు నీ రద్దు మెతిపోతారు. ఆగుతుంది అది, అసలే అది. నేనే మొత్తం తింటా, నాకున్న బలం ఎంత ఉన్నది, నాకు ఒక బిర్యానీ దొరికితే నేను ఒక్కనే తింటా అంటే నడుతుందా? నడవది. నీ పక్క పొంటరికి దాన్ని పెడితేనే అని బతుకు సాగుతుంది. కాబట్టి నువ్వు ఆటోలు పెట్టిన తర్వాత వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించాలా, ఆటోలకు సంబంధించి వాళ్ళను అలా ఇంక్లూడ్ చేసుకునే పని చేయాలి. వాళ్ళ రైడ్కు కిలోమీటర్ గింత అని చెప్పి కమిషన్ ఇయ్యి, ఆన్లైన్ పేమెంట్ ఏదో చేసి చేస్తున్నారు కదా, ర్యాపిడోలు, జెప్టోలు, ఇంకా చాలా ఉన్నాయి కదా. వాళ్ళ లెక్క వీళ్ళకు అవకాశాలు కల్పి కొద్దిగా గొప్ప రూపాయి కమిషన్ ఎక్కువ కల్పిస్తే వాళ్ళు ఇంకా సంతోషిస్తారు, వాళ్ళ ఫ్యామిలీని ఇంకా కొంచెం మంచిగా చదువుకుంటారు. రానున్న రోజులల్లో మా ముఖ్యమంత్రి మంచి పని చేసిండు అని చెప్పి కూడా మీకు దండం పెడతారు.